brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరైన తర్వాత ఈటెల చేసిన కామెంట్స్ ఇప్పుడు కాకరేపుతున్నాయి. ఈ క్రమంలో ఈటెల కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇద్దరి మధ్య డైలాగ్ వార్ ఇప్పుడు చూద్దాం. సబ్ కమిటీకి కాళేశ్వరం నిర్మాణానికి సంబంధం లేదు. సబ్ కమిటీ రిపోర్ట్ గాను కాళేశ్వరం శాంక్షన్ ఇచ్చినటువంటి తారీఖులకి సంబంధం లేదు. సబ్ కమిటీ ఇచ్చినటువంటి ఈ 4 ప్రాజెక్టుల యొక్క పునర్నిర్మాణ కార్యక్రమాలు ఏ రకంగా చేయాలనేది కూడా సబ్ కమిటీ నివేదికలో ఉంది. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏ రోజు కూడా కేబినెట్ ఆమోదానికి రాలేదు. ఈటెల గారు నిన్న కమిషన్కి ఇచ్చినటువంటి రిపోర్ట్లు, ఆయన ఇచ్చినటువంటి వాన్మూలం కావచ్చు, ఆయన ఇచ్చినటువంటి ప్రకటన అసత్యాలతో కూడుకున్నటువంటిది. అనాలోచితంగా ఇచ్చారా లేదు, చాలా రోజులైంది కాబట్టి వేరే రకంగా ఇవ్వాల్సిన పరిస్థితులకు ఆయనకి ఏమైనా దాపురించినాయా? కమిషన్ అడిగినటువంటి ప్రశ్నలకి పొంతం లేకుండా ఆయన ఇచ్చినటువంటి సమాధానాలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయి. 40 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉంటున్నటువంటి మహనీయుడు ఆయన గురించి నేను తక్కువ మాట్లాడాను, కానీ ఒక్కటి మాత్రం సత్యం. కడియం శ్రీహరి గారు ఉన్నారు క్యాబినెట్లో, వారు ఉన్నారు, జూపల్లి గారు ఉన్నారు. చిన్న అంశాన్ని కూడా మీరు ఇండివిజువల్గా మంత్రుల నిర్ణయం తీసుకోకండి, ప్రతి దాన్ని కూడా క్యాబినెట్ తీసుకురాని చెప్పి 100 సార్లు చెప్పినటువంటి దాన్ని గుర్తు చేస్తున్న వాళ్ళకి. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు లేకుండా మంత్రివర్గ ఉపసంఘమే లేదు. మొత్తం 30 ప్యాకేజీలు, ఆల్మోస్ట్ ఒక 25-30 ప్యాకేజీలు అన్నీ కూడా ఆనాటి కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీలు తప్ప ఆ జీవోలు, ఎప్పుడిచ్చిన జీవోలు, దాని క్యాబినెట్లో మేము రికమెండేషన్స్, అధికారుల రికమెండేషన్స్ అవన్నీ రేపో మాపో తప్పకుండా పెట్టే ఆస్కారం ఉంటుంది. ప్రజలకు తెలవాల్సిన అక్కడ ఉన్నది. నేను వారి గురించి కామెంట్ చేయను, కానీ ముమ్మాటికి కాళేశ్వరం సంబంధించినటువంటి రీడిజైనింగ్ కానీ, ఇంజనీరింగ్ కానీ, ప్యాకేజీల మార్పులు కానీ, పాత కాంట్రాక్టుల పనులు కొనసాగించడం కానీ, లేదా కొత్త టెండర్లు పెట్టడం కానీ, ఇవన్నీ కూడా మంత్రివర్గ ఉపసంఘాల్లో ఉన్న రికమెండేషన్స్, అవన్నీ జీవోలతో సహా కాగితాలను కూడా బయట పెట్టమంటే పెడతా. అన్ని జీవోలు కూడా అంతిమంగా క్యాబినెట్ ఆమోదం లేకుండా ఉండే అనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. మంత్రులు, వాళ్ళ సీనియర్ మంత్రులు చిన్న వాడికే క్యాబినెట్ డిసిషన్ తీసుకుంటున్నాం. ఇంత పెద్ద ప్రాజెక్టులు, 1,00,000 కోట్ల ప్రాజెక్టులు ఇవన్నీ తీసుకోకుండా ఉంటామండి. నాకు తెలిసి కేసీఆర్ గంత తెలివితక్కువడని అనుకోను. కేసీఆర్ చాలా తెలివికలవాడు, వీళ్ళు అనుకున్నది తెలివితక్కువడు కాదు. కేసీఆర్ ఏ ఒక్క నిర్ణయాన్ని కూడా తన సొంత నెత్తి మీద ఎత్తుకోలే. కేసీఆర్ అంటూ అందరి మీద మంచి సంతకాలు పెట్టించిండు, మర్చిపోవద్దు.